ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము. For I am the Lord your God, the Holy One of Israel, your Savior. I give Egypt for your ransom, Cush and Seba in your stead. Isaiah chapter 43 verse 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు ఏదైనా చేయడానికి, దేనినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు కూడా. ఆయనకు మనకంటే ఎక్కువైనది ఏది లేదు అని ఈ రోజు దేవుడు యెషయా భక్తుడి ద్వారా ఇజ్రాయేలీలకు తెలియజేస్తున్నాడు. నేనున్నాను, నేను విడిపిస్తాను, మీరు భయపడకండి అని ఈ రోజున ఇదే మాటను నీకును తెలియజేస్తున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ బాధల్లో నుండి, నీకున్న ఆ శోధనల నుండి, కష్టములో నుండి, నీకున్న అనారోగ్య పరిస్థితుల్లో నుండి, నీ కుటుంబపరమైన ఇబ్బందుల్లో నుండి, నీవు ఎక్కడైతే చిక్కుబడ్డావో, ఏ విషయంలోనైతే బంధింపబడ్డావో ఆయన వాటన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఏది ఏమైనా ఎవరు అడ్డు వచ్చినా దేవుడు ఉపేక్షించడు, దేవుడు ఆగడు. ఆయన ఈ రోజున చాలా క్లియర్ గా నీకు చెబుతున్నాడు, నేను నీకు దేవుడను అని, నిన్ను రక్షించువాడను అని. ఒక తండ్రి తన కుమారునికి వచ్చినటువంటి అనారోగ్యం కోసం సర్జరీ చేయాలని చెప్పినప్పుడు అది ఎంతో రిస్క్ తో కూడుకున్నది అని డాక్టర్ చెబుతూ ఉన్నప్పుడు ఆపరేషన్ పేపర్స్ మీద సంతకం పెడుతూ మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే, డాక్టర్ గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకున్న ఆస్తులన్నీ అమ్మైనా మీకు ఇస్తాను, కానీ నా కుమారుణ్ణి బ్రతికించండి అని. అంటే ఆ తండ్రికి తన దగ్గరున్న సంపద కంటే, ధనం కంటే కుమారుని ప్రాణమే ఎంతో ముఖ్యము అని మనం గ్రహించవచ్చు. అటువంటి దేవుడు మన దేవుడు కూడా మన కోసం అన్నిటినీ వదిలివేసి శరీర రూపధారి అయి వచ్చాడు. మహిమైశ్వర్యమును కూడా తృణీకరించాడు కదా. దానికి కారణం మనల్ని బ్రతికించుకోవడం కోసం, మనము నిత్య అగ్నిలో పడిపోకుండా ఉండడం కోసం, నీ కోసం దేవుడు క్రయముగా ఏదైనా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీకు ఎంతో విలువనిస్తున్నాడు. నిన్ను ఈ రోజున అందరూ తక్కువగా చూస్తున్నప్పటికీ, నీ యొక్క స్టేటస్ ను బట్టి నిన్ను గౌరవిస్తున్నప్పటికీ, నీకు కలిగింది చూసి నిన్ను తమ యొక్క శుభకార్యములకు ఆహ్వానిస్తున్నప్పటికీ దేవుడు మాత్రం అలా చేయడం లేదు. మనుషుల వంటి దేవుడు కాదు మన యేసయ్య. ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు విలువనిస్తున్నాడు. ఈ రోజున ఆదరణ కోసం, రక్షణ కోసం, సహాయం కోసం ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావు, ఎవరిని నువ్వు బ్రతిమాలుకుంటున్నావు, ఎవరి వైపు దీనంగా చూస్తున్నావు, వారు నీకు సహాయము చెయ్యక, నిన్ను రక్షింపక, నిన్ను చూసి అవహేళన చేస్తున్నారు, నిన్ను గూర్చి తప్పుగా మాట్లాడుతున్నారు, నీ పరిస్థితిని చూసి జాలిపడాల్సింది పోయి నిన్ను అవమానపరుస్తున్నారు. నీవు ఆ విషయాన్ని గ్రహిస్తున్నావా? వారా నిన్ను రక్షించేవారు? వారా నిన్ను కాపాడేవారు? వారా నీ కోసం ప్రాణం పెట్టేవారు? వారు ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా నిన్ను వదిలేయొచ్చేమో గాని నీవు నమ్ముకున్నటువంటి నీ యేసయ్య నిన్ను వదిలివేయడు. పరిశుద్ధుడైన దేవుడనైన నేనే నిన్ను రక్షిస్తానని నీకు చెబుతున్నాడు, నేను ధైర్యపరుస్తున్నాడు. ఆయన పరిశుద్ధత మరెవ్వరికీ లేదు, ఆయన శక్తి మరెవ్వరికీ ఉండదు, ఆయన మహిమ మరెవ్వరూ కలిగి ఉండరు. అటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను నేను కాపాడతాను, నీకు విడుదల ఇస్తాను అని. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఎవరూ లేరు అని అనుకోవద్దు, నీకెవ్వరు సహాయం చేయడం లేదు అని నిరుత్సాహపడొద్దు. నిన్ను ప్రేమిస్తున్నా, నీకు విలువనిస్తున్నా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ అనారోగ్యము ఎంత భయంకరమైనదైనా సరే, నీ అప్పులు ఎంత పెద్దవైనా సరే, నీ సమస్యలు ఎంత కఠినమైనవైనా సరే, పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉన్నది. ఆయన నీ కోసం ఏదైనా చేస్తాడు, నీకు తప్పక రక్షణనిస్తాడు అని విశ్వాసముతో
ధైర్యముతో దేవుని వైపు చూస్తూ జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. యెహోవానగు నేనే నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునికి ఇచ్చి ఉన్నానని లేఖనము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు ప్రభువా. అవును నా తండ్రి, ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు మాకు విలువనిచ్చినా విలువ ఇయ్యకపోయినా, మీరు మమ్మల్ని అయా ప్రేమించే దేవుడవు, మీరు అనుక్షణము మమ్మల్ని కాచే దేవుడవు, కాపాడే దేవుడవు, రక్షణ ఇచ్చే దేవుడవని లేఖనముల ద్వారా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి ఆదరించినందుకు మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికొచ్చిన రోగమును బట్టి, వారికున్న బలహీనతను బట్టి, వారికున్న శారీరక సమస్యను బట్టి అయా దిగులు చెందుతుండగా తండ్రి, కన్నీరు కారుస్తుండగా వారి ప్రతి మొరను మీరు ఆలకించండి. ఆ కన్నీటిని తుడిచివేసి నాట్యంగా మార్చి అయా బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయ్యా. అప్పుల భారాల నుండి విడుదలను దయచేయండి ప్రభా. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా కుటుంబములో సమస్యలతో, కలహాలతో, అయా విభేదాలతో, మనస్పర్ధలతో ఉంటున్నారో వారి యొక్క చెడు ఆలోచనల నుండి విడుదల దయచేసి అందరితో సమాధానంగా జీవించినట్లుగా అయ్యా, ఎటువంటి గలిబిలి లేనటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని మీరు నిలవబెట్టుకోండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలు చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బానిసలై వారి జీవితాన్ని పతనం చేసుకుంటుండగా యవన బిడ్డలతో మీరు మాట్లాడండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. బిడ్డల వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమునకు లోబడే మనసును వారికి దయచేయండి అయ్యా. ముఖ్యంగా నా ప్రభా అయ్యా, సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశమును సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి అయ్యా. మీ యొక్క దయగల హస్తము మా భారతదేశం పైన ఉంచి ప్రభా అయ్యా, భారతదేశ ప్రజలందరూ తండ్రి సమాధానముతో జీవించే ప్రజలుగా ఉండునట్లుగా కృప చూపించండి అయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. అధికారులు మీరు బలపరచండి, ధైర్యపరచండి నా తండ్రి. అదే విధంగా నా దేవా అయ్యా, ఎందరైతే తండ్రి మీ యొక్క పరిచర్య చేస్తున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి నా దేవా. అదే విధంగా నా తండ్రి అయ్యా, సువార్థికులను బలపరచండి అయ్యా. మీ సువార్త సేవ చేస్తుండగా వచ్చే ఆటంకులు, అడ్డంకులు అన్నిటిని తొలగించి అయ్యా ధైర్యముగా తండ్రి మీ యొక్క సువార్తను తండ్రి బోధించుటకు వారికి తండ్రి మీ శక్తి చేత, మీ బలము చేత నింపమని వేడుకుంటున్నాం దేవా. అదే విధంగా అయా మిషనరీస్ ని దీవించండి ప్రభా. అదే విధంగా నా దేవా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్నారో వారి యొక్క తండ్రి అయా చేస్తున్నటువంటి చేతి పనిని మీరు ఆశీర్వదించండి. వారు పడే కష్టాలు, వారు పడే వేదనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి అయా క్షేమకరమైనటువంటి ప్రయాణము వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయా సంతానము లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డలను తండ్రి మీరు తాకండి. ఎటువంటి అనారోగ్య సమస్య బిడ్డలకు లేకుండా సంపూర్ణ స్వస్థతను వారికి దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా చిన్న బిడ్డలు నిలవబెట్టండి తండ్రి. అయా గర్భిణీ స్త్రీలను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావలసినటువంటి బ్లడ్ ను అయా వారికి మీరు దయచేయండి. మీ యొక్క బలమును దయచేయండి అయా. మరి తండ్రి మీరే తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించమని అయా, వారికి ఉన్న దుఃఖమును కొట్టివేసి తండ్రి వారి నోటి నిండా నవ్వును కలగజేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మానాదుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము
మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.